హలో, టిల్ట్ చేసిన రావట్లేదు ఇప్పుడు. చెక్. హలో హలో, మీకు వినబడుతుందా? కరెక్ట్. ఓకే. ఏమో ఇది తీసేస్తే బాగా చెప్తానేమో అనుకున్నా. నేను 97, 98 నుంచి సీరియల్స్ రాస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా రాస్తూనే ఉన్నాను. ఫామ్స్ వేరే, సీరియల్స్, సినిమాలు, తర్వాత వెబ్ సిరీస్ రాశాను. ఇప్పుడు షార్ట్స్ రాస్తున్నాను. ఒక 10 రాశాను ఇప్పటికి షార్ట్స్. ఆడవాళ్ళు సీరియల్స్కి చాలా అలవాటు పడతారు. అదేమి ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళని ఓన్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళని ఏళ్ల తరబడి చూడ్డానికి ఇష్టపడతారు. కష్టాలు, చాలా ఏడుపులు, ఇవన్నీ స్త్రీ పాత్రలకి ఎందుకు రాస్తారు అని అడిగితే, స్త్రీ ఎప్పుడూ దృశ్యంగా ఒక స్క్రీన్ మీద చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఆడవిలన్లను చూపిస్తే చాలా అందంగా చూపిస్తాం. అసలు వాళ్ళ జ్యువెలరీ కానీ, వాళ్ళ నాగుపాపం బొట్లు కానీ, వాళ్ళ పట్టు చీరలు కానీ, ఇవన్నీ మనం మగవాళ్ళలో ఏం చూపించగలం? మ్యాక్సిమం ఒక మెడకు ఒక రెడ్ మఫ్లరు, చేతిలో ఒక కర్ర, ఇవి తప్ప మనం ఏం అలంకరణలు చేయలేం వాళ్ళకి. సో మగవాళ్ళు కూడా చాలామంది డైలీ సీరియల్స్ కోసం వెయిట్ చేసి చూస్తారు. ఇది ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రం కాదు. ఆడవాళ్ళు మధ్యాహ్నాలు ఖాళీగా ఉండేవారు. ఆ రోజుల్లోనే మా మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళందరూ అది బాగా తెలిసి మధ్యాహ్నం సీరియల్స్ నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడు మధ్యాహ్నాలు సీరియల్స్ చూడడానికి ఆడపిల్లలు ఇంట్లో ఉండట్లేదు. ఇప్పుడు మీరందరూ వర్కింగే కదా. సో అమ్మలు కూడా వర్కింగే చాలా ఇళ్లల్లో. నా జనరేషన్ వాళ్ళు కూడా వర్కింగే కాబట్టి అమ్మలు కూడా చాలామంది వర్కింగే. ఏం చేంజ్ వచ్చింది అని అంటే, చూడడానికి టైం లేదు, అవకాశం లేదు, కానీ చూస్తే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. నాకు తెలుసు ఆ విషయం. సీరియల్ వాచింగ్ ఇస్ ఎ హ్యాబిట్. సీరియల్ వాచింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.